హాయ్ అండి. ఈరోజైతే నేను ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. ఎవ్వరైనా తినొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు, ఇంకా మనకేదైనా వారాలవి ఉంటాయి కదా! ఆ రోజుల్లో ఎగ్ కానీ, మాంసం కానీ తినం. అలాంటి రోజుల్లో కూడా ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. ఇందులో స్పెషల్ ఏంటంటే షుగర్‌కు బదులుగా బెల్లం వేసుకుంటాము. చాలా బావుంటది. పిల్లలకు కూడా ఇదైతే చాలా మంచిది, హెల్తీ. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి చూద్దాం. ఇప్పుడు ఎగ్‌లెస్ కేక్ అనుకున్నాం కదా! దానికోసం 2 బనానాలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకైతే వేసేసుకున్నాను. 2 బనానాలైతే సరిపోతాయి. ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. చూడండి, ఒక బౌల్ అయితే తీసుకోవాలి మోతాదుగా. దాంతో ముప్పావు కప్పు వరకు బెల్లము, ముప్పావు కప్పు వరకు నూనె తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మైదా అయితే 1.5 కప్ తీసుకోవాలి. 1.5 కప్పు మైదా తీసుకుని ఇలాగా స్ట్రెయినర్‌లో వేసుకొని ఉండలు లేకుండగా చక్కగా ఈ విధంగా అయితే జల్లెడైతే పట్టుకోవాలండి. ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవాలి. 1 కప్ వరకు ఇంతకుముందు తీసుకున్నాను కదా! హాఫ్ కప్ వరకు కూడా తీసుకున్నాను. ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకొని అది కూడా ఫిల్టర్ చేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ సాల్ట్ 2 ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా అయితే బెల్లం ఇంకా బనానా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఇప్పుడైతే ముప్పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తో పిల్లలకైతే ఆరోగ్యంగా ఉంటుంది. కేక్ ఎప్పుడైనా చక్కెరతో చేస్తాం కదా! ఈసారి అయితే బెల్లంతో చేస్తున్నాను. పిల్లలకు హెల్తీ కదా! అందుకనే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా షుగర్ పేషెంట్లు ఉంటారు కదా! వాళ్ళైతే మరీ ఎక్కువ తినక్కర్లేదు, కానీ కొంచెం అయితే టేస్ట్ చేయొచ్చు. ఒక పీస్ వరకు అయితే తినొచ్చు. ఈ మిక్సింగ్లో ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ముప్పావు కప్పు వరకైతే పాలు తీసుకోవాలి. వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ కోసం మీకు నచ్చినటువంటి ఏదైనా ఎసెన్స్ వేసుకోవచ్చు. వెనిలా ఇంకా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. కేక్ ఎప్పుడైనా మనం కలుపుకున్న దాంట్లోనే అది రావడం ఉంటుంది. టేస్టు మెత్తగా రావడము అది. ఇప్పుడైతే ఒక బౌల్ కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని గిన్నె మొత్తానికి ఈ విధంగా అయితే పూర్తిగా అంటుకునే విధంగా అన్ని వైపులా పై వరకు ఇట్లాగా కింద నుంచి పై వరకు బాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ ఆ గిన్నెకి కేక్ అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా అన్ని వైపులకు అంటుకునేలాగా పిండిని అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా తిప్పుకుంటున్నామో, ఇట్లాగా తిప్పుకోవాలి. మిగిలిన పిండినైతే వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, క్రీమ్ లాగా ఎట్లా తయారైందో చూడండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కేక్ తయారు చేసినప్పుడు మనం కలపడంలోనే వస్తుంది. కేకు ఎంత మెత్తగా టేస్టీగా రావాలంటే అంత ఎక్కువగా కలుపుకోవాలి. చాలా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా కలిపానో చూసారు కదండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో మళ్ళీ గంటె కానీ ఏది పెట్టొద్దు. ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. అందుకోసమని ఈ విధంగా టక్ టక్ మని ఇట్లా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత ముందుగానే ఓవెన్ 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెనైతే ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం వేసుకున్న కేక్ మిక్స్ ఓవెన్ లేని వాళ్ళు కూడా కుక్కర్లో ఇసుక పోసి ఒక 40 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఓవెన్లో అయితే ప్రీ హీట్ చేసుకున్నాం కదా 10 మినిట్స్, ఆ తర్వాత అయితే ఒక 30 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అవుతుందో చూసారా? చూడండి, మనం వేసుకున్న పిండి ఎంతలా పొంగుతూ వచ్చిందో. ఇలా ఒక చాకు తీసుకుని లోపలికి గుచ్చి చూసామంటే కత్తికి అంటుకోకుండా మనం స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లేదా చాకుతో కానీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ వచ్చినట్టే. చూడండి ఎంత చక్కగా అయితే
ప్లేట్లోకి దిగిపోయిందో చూస్తున్నారు కదా, చాలా మెత్తగా వస్తుంది స్పాంజ్ లాగా. మనం బయట తీసుకున్నట్టే. ఇందులో ఎగ్ లేదు కదా, ఎగ్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. నాకైతే ఎగ్ వాసన నచ్చదు. మనం ఇంట్లో చేసినప్పుడు ఎగ్ వాసన కొంచెం వస్తుంది, బయట తీసుకున్నది రాదు, కానీ ఇంట్లో చేసుకున్నప్పుడైతే వస్తుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎవరైనా తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా హెల్దీయే. బనానా ఉంది, ఇంకా బెల్లం ఉంది, పాలు ఉన్నాయి కదా. మనం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె వేసుకోవచ్చు. అన్నీ కాల్షియం రిచ్చే. ఇందులో ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది స్పాంజ్ లాగా. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.